నమస్కారం. ఈరోజు మనం ఒక భలే ఆసక్తికరమైన టీ20 మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకవైపు పాల్ రాయల్స్, మరోవైపు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్. ఈ రెండింటిలో గెలుపు ఎవరిది? ఒకసారి లోతుగా విశ్లేషిద్దామా? ఈ మ్యాచ్లో అసలు మజా ఇదే. ఇది కేవలం బ్యాట్కి బాల్కి మధ్య జరిగే పోరు కాదో, ఇది రెండు పూర్తి భిన్నమైన ఆటతీరుల మధ్య, రెండు వేరువేరు క్రికెట్ సిద్ధాంతాల మధ్య జరిగే ఒక పెద్ద యుద్ధమన్నమాట. అంటే ఒక టీమేమో స్పిన్తో మాయ చేసి ప్రత్యర్థుల్ని బిగించేద్దామని చూస్తోంది, అదే మన పాల్ రాయల్స్. ఇంకో టీం సన్ రైజర్స్ ఏమో వాళ్ల ఫాస్ట్ బౌలింగ్తో బ్యాట్స్మెన్ను బెదరగొట్టాలని చూస్తోంది. ఇది నిజంగా ఒక క్లాసిక్ స్టైల్స్ క్లాష్ కదా. సరే, మరి ఈ ప్లాన్స్ని గ్రౌండ్లో అమలు చేసేది ఎవరు? ఆ ప్లేయర్స్ ఎవరు? మ్యాచ్ ఫలితాన్ని తలకిందులు చేయగల సత్తా ఉన్న ఆ కీలక ఆటగాళ్లనొకసారి చూసేద్దాం. మొదటగా పాల్ రాయల్స్ టీంని చూద్దాం. వీళ్ల గెలుపు అవకాశాలు కొంతమంది ప్లేయర్స్ మీద చాలా ఎక్కువగా ఆధారపడున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ డేవిడ్ మిల్లర్ తన కూల్ కెప్టెన్సీతో పాటు చివర్లో మ్యాచ్ని ఫినిష్ చేయాల్సిన పెద్ద బాధ్యత కూడా తనమీదే ఉంది. ఇక ముజీబ్, ఫోర్చుయిన్ ఈ ఇద్దరు స్పిన్ మ్యాజిక్ ఈ మ్యాచ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక సన్ రైజర్స్ వైపొస్తే అబ్బో, ఈ టీం మొత్తం స్టార్ పవర్తో నిండిపోయింది. వాళ్ల లైనప్ భలే పటిష్టంగా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డీకాక్, బెయిర్స్టోలా ఓపెనింగ్ జోడీ గురించి. వాళ్ళిద్దరూ క్రీజులో ఉన్నారంటే పరుగుల వరద పారాల్సిందే. దానికి తోడు ఆండ్రిచ్ నోడ్జే లీడ్ చేసే ఆ ఫాస్ట్ బౌలింగ్ అటాక్, అది వాళ్ల అతిపెద్ద బలం. ఓకే, ప్లేయర్స్ గురించి చూశాం కదా, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. బ్యాటింగ్. రెండు టీమ్స్ బ్యాటింగ్ లైనప్స్ని పక్కపక్కన పెట్టి చూస్తే అప్పుడు తెలుస్తుంది అసలు తేడా ఎక్కడుందో. ఇక్కడ చూస్తే సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంత పటిష్టంగా ఉందో కదా. డీకాక్, బెయిర్స్టో లాంటి వాళ్లతో టాప్ ఆర్డర్ చాలా ఎక్స్ప్లోజివ్గా ఉంది. అదే పాల్ రాయల్స్ విషయానికొస్తే వాళ్ల టాప్ ఆర్డర్ కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. మొత్తం భారం డేవిడ్ మిల్లర్ మీదే పడుతోంది. సో నిస్సందేహంగా బ్యాటింగ్ పరంగా చూస్తే ఎడ్జ్ ఖచ్చితంగా సన్ రైజర్స్దే. వాళ్ల బ్యాటింగ్ లైనప్లో ఫైర్ పవర్ ఉంది, డెప్త్ ఉంది, అంతకంటే ముఖ్యంగా బ్యాలెన్స్ ఉంది. చాలా ప్రమాదకరమైన లైనప్. సరే, బ్యాటింగ్ సంగతి అది. మరి బౌలింగ్ సంగతేంటి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. పాల్ స్పిన్ వర్సెస్ సన్ రైజర్స్ పేస్. ఈ పోర్లో ఎవరు గెలుస్తారు చూద్దాం. ఈ రెండింటి మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు పాల్ వాళ్ల ప్రపంచస్థాయి స్పిన్నర్లు ముజీబ్ ఇంకా ఫోర్ట్విన్తో పరుగుల్ని కంట్రోల్ చేయాలని చూస్తే, ఇంకోవైపు సన్ రైజర్స్ వాళ్ల పేస్ త్రయం అంటే నాట్జే, మిల్నే, జాన్సన్తులతో వికెట్ల పడగొట్టి మ్యాచ్ని తమవైపు తిప్పుకోవాలని చూస్తారు. పార్ స్పిన్ అటాక్ చాలా మంచిదే, కాదనలేం. కానీ ఓవరాల్గా చూసుకుంటే సన్ రైజర్స్ పేస్ బౌలింగ్లో ఉన్న వేగం, వెరైటీ, వికెట్లు తీసే సత్తా ఇవన్నీ కలిపి బౌలింగ్లో కూడా వాళ్లకే పై చెయ్యి అందిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు కదా. ఒక మ్యాచ్ గెలవాలంటే ఆల్రౌండర్స్, ఫీల్డింగ్, కెప్టెన్సీ ఇలాంటివి కూడా చాలా ముఖ్యం. మరి ఈ విషయాల్లో ఎవరు ముందున్నారో ఓసారి చూసేద్దాం. చూశారా, ఇక్కడ కూడా సన్ రైజర్స్ ఆధిపత్యమే కనిపిస్తుంది. వాళ్ల దగ్గర మ్యాచ్ను ఒంటిచేత్తో మలుపు తిప్పగల ఆల్రౌండర్లున్నారు. ఫీల్డింగ్ చాలా చురుగ్గా ఉంటుంది. ఇక లీడర్షిప్ గ్రూప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అన్ని విభాగాలను విశ్లేషించాం కదా. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఈ మ్యాచ్లో ఫేవరెట్ ఎవరు? ఒకవేళ వెనకబడినట్టు కనిపిస్తున్న రాయల్స్ గెలవాలంటే వాళ్ళు ఏం చెయ్యాలి? ఈ చార్ట్ చూస్తే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆన్ పేపర్ అంటే కాగితంపై సన్ రైజర్స్ చాలా బలంగా, స్పష్టమైన ఫేవరెట్గా ఉంది. వాళ్ల బ్యాటింగ్ డెప్త్, పదునైన పేస్ బౌలింగ్, టీమ్ బ్యాలెన్స్ ఇవన్నీ కలిపి వాళ్లకు దాదాపు 70% గెలుపు అవకాశాలనిస్తున్నాయి. ఈ ఆధిక్యతకు కారణాలేంటో మనకు తెలుసు. వాళ్ల దగ్గర వరల్డ్ క్లాస్ ఓపెనర్లున్నారు, భయపెట్టే పేస్ అటాక్ ఉంది, ఇంకా చెప్పాలంటే దాదాపు 9వ నంబరు వరకు బ్యాటింగ్ చేయగలరు. ఇవన్నీ సన్ రైజర్స్ను అంత బలమైన జట్టుగా మార్చాయి. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. టీ20 క్రికెట్లో పేపర్ మీద బలంగా ఉన్న జట్టే ఎప్పుడూ గెలవదు కదా. ఎన్నోసార్లు ఫేవరెట్స్ ఓడిపోవడం చూశాం. మరి అలాంటప్పుడు పాల్ రాయల్స్కి గెలిచే ఛాన్సే లేదా? ఖచ్చితంగా ఉంది. కానీ వాళ్లు గెలవాలంటే అంతా ప్లాన్ ప్రకారం జరగాలి. ఒకటి, పిచ్ కొంచెం నెమ్మదిగా ఉండి స్పిన్కి అనుకూలించాలి. 2, ముజీబ్ ఫోర్ట్విన్ జోడీ పవర్ ప్లేలోనే సన్ రైజర్స్ కీలక వికెట్లు తీయాలి. 3, చేజింగ్లో డేవిడ్ మిల్లర్ నుంచి ఒక క్లాసిక్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ రావాలి. ఈ 3 జరిగితే రాయల్స్ ఖచ్చితంగా గెలవగలదు. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్ ఫలితమంతా ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతోంది.
సన్రైజర్స్ అనే హైస్పీడ్ ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్ వదిలి దూసుకెళ్లకుండా పార్ల్ రాయల్ స్పిన్ మాంత్రికులు దాన్ని ఆపగలరా? పార్ల్ స్పిన్ గెలుస్తుందా లేక సన్రైజర్ స్పేస్ పవర్ గెలుస్తుందా? ఎవరి వ్యూహం పనిచేస్తుందో చూడాలి మరి.